ఇంకేం తప్పు చేయాలి? జుట్టు పట్టుకుని కొట్టించావు, ఈ రౌడీ బూటికలతో తన్నిచ్చావు. ఈ గౌరవం చాలదా? ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పులు ఎవరికీ కనిపించావు. ఇప్పుడు కూడా నా పరువు తీయడానికి ఈ పెళ్లి ఒప్పుకున్నావు. రేపు తెలిసిన వాళ్ళు అందరూ కూతుర్ని ఒక రౌడీకిచ్చి పెళ్లి చేశావని తల్లిదండ్రులుగా మమ్మల్ని తప్పు పడతారే. దానికోసమే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు. పాపిష్టిదనా, నువ్వు చేసిన పనులకు ఊరు వదిలి సిటీకి వచ్చామే. ఇక్కడ కూడా ప్రశాంతంగా బతకనివ్వలేదే. క్షణం క్షణం నరకం చూపించావు. పోలీసులు, కేసులు, ఇప్పుడు కిడ్నాప్లు. చూడు, నువ్వు నా ప్రాణాలు కాపాడడానికి రావక్కర్లేదే. నీ ప్రాణభిక్ష నాకు అక్కర్లేదు. నేను చస్తే నా శవాన్ని చుట్టానికి కూడా నువ్వు రాకూడదు. నీకు ఆ అర్హత లేదు. అమృత, ఊరుకోరా అమృత, ఊరుకో. నాన్నగారు ఏం మాట్లాడుంటారో నాకు తెలుసు. ఊరుకో. లేదమ్మా, నాన్న నన్ను అర్థం చేసుకోరని నాకు తెలుసు. కానీ నాన్నతో ఒక్కసారి మాట్లాడాలనిపించిందమ్మా. ఆయన నన్ను ఎంత తిట్టినా కొట్టినా నాన్నే కదమ్మా. నేను ఈ పెళ్లి చేసుకుంటాను. నాన్నని ఎలాగైనా నీకు అప్పగిస్తానమ్మా, అప్పగిస్తాను. ఏడవకమ్మా, ఏడవక. కుర్రు శాస్త్రి గారు ఏదో కంగారు పడుతున్నట్టున్నారు. అబ్బే, కంగారేం లేదు. ఊరికే ఆ ఎంపీ గంగాధరం గారు అమ్మాయి దగ్గర విక్రంబాయ్ పెళ్లి గురించి మాటజారని వ్యవహారం ఈ కూజ విధవ పసిగట్టేశాడా ఏమిటి? మీ నాలుగు జారుడు బండ కదా, మాటలు ఎక్కడైనా జారాయేమోనని. అబ్బే, నేను విక్రంబాయ్ విషయంలో అలాంటి పొరపాటు జరగనివ్వను. మరి ఎందుకా కంగారు? అబ్బే, కంగారేం లేదా, మామూలే.
నమస్కారం శాస్త్రి గారు. అయ్యా, నమస్కారం. నమస్తే. కూర్చోండి 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 కూర్చోండి. అలాగే. అయ్యా, పంచాంగాలన్నీ వివిధ రకాలుగా మధించి ఇదిగో ఈ దివ్యమైన ముహూర్తం పెట్టాను. అయితే నా డార్లింగ్తో పెళ్లికి నా మనసు అర్థం చేసుకొని చాలా తొందరగా మంచి ముహూర్తం పెట్టారు శాస్త్రి గారు. అవును విక్రమ్ భాయ్ గారు, ఈ ముహూర్తానికి తిరుగులేదు. దివ్యమైన ముహూర్తం. ముహూర్తం ఎంతో గొప్పదైనా దుష్టగ్రహాలు నీ వెనకే కాచుకుని ఉన్నాయిరా విక్రమకోన. మను ఎలా జరుగుతుందో చూడాలి. అయ్యా, మరి నేను వెళ్ళొస్తాను. సెలవు ఇప్పించండి. మంచిది శాస్త్రి గారు. అమ్మా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడు ఓ పేద రమణి. రౌడీయా? పేరేంటి? విక్రమ్ భాయ్. శాస్త్రి గారు అయ్యా, ఒక్క నిమిషం. ఈ పెళ్లి గురించి ఎప్పుడూ ఎక్కడ నోరు జారద్దు. అయ్యా, తమరి పెళ్లి గురించి నేను ఎక్కడా ఎవరితోనూ ప్రస్తావించలేదు సుమా అండి. తమరు ప్రత్యేకంగా చెప్పాలండి. వెళ్ళండి. అలాగే. రే బాలు, బాయ్, ఏర్పాట్లు చూడు. ఆ సంగతి నాకు వదిలేయండి బాయ్, నేను చూసుకుంటాను. కోయదరా, కుర్రో కుర్రు నువ్వు చెప్పినట్టుగానే పెళ్లి కళ ముహూర్తాల దాకా వచ్చింది. కుర్రో కుర్రు నీ మొహంలో పెళ్లి కల ఉట్టి పడుతుంది కోన. కుర్రో కుర్రు. నా ప్రేమ చెలిమి చిరునామా, మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసుకోమా. చెప్పనా ప్రేమ చెలిమి చిరునామా, మదిలోని బొమ్మని ఎదుట ఉందని తెలుసు. కృష్ణమూర్తి గారు నమస్కారం. నీ కూతురు అమృత డార్లింగ్కి నాకు పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. దాన్ని నా కూతురుగానే వద్దనుకున్న వాణ్ణి దాని పెళ్లి గురించి నాకు చెప్తా దేనికి? కృష్ణమూర్తి గారు అంతా అయిపోయింది, ఇంకా ఎందుకీ పట్టుదల? కాళ్ళు కడిగి కన్యాదానం చేయాల్సిన మామవి, రెడీగా ఉండు, భయపడొద్దు. మాట ప్రకారం పెళ్ళవగానే నిన్ను వదిలిపెడతాను. నీ ఫ్యామిలీతో నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, సరేనా?
నీకు దొరకదు. అమృతని నువ్వు పెళ్లి చేసుకోలేవు. అమృతని కాపాడుకుంటాను, దానికి అండగా ఉండి న్యాయం చేస్తాను. రే విక్రమ్, అమృత నీకు దొరకదు. నువ్వు తనని పెళ్లి చేసుకోలేవు. తనకి నేను న్యాయం చేస్తాను, కాపాడుకుంటాను అని కేకలు పెట్టావు కదా. ఇప్పుడేమైంది? నా డార్లింగ్తో నా పెళ్లి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఏం కోయిదరా చెప్పండి. చూడు సాగర్, ఈ పెళ్ళవగానే నీకు కూడా విముక్తి. వదిలేస్తాను, సరేనా? నాకు కావాల్సింది నా డార్లింగ్ మాత్రమే. మీరందరూ నా పెళ్లికొచ్చి అక్షింతలేసి ఆశీర్వదిస్తే చాలు. నేనెవ్వరికి ఎలాంటి హాని చెయ్యను. విక్రమ్ బాయ్, మరి నా సంగతి? నిన్ను కూడా వదిలేస్తాను కోయిదరా. బాయ్, రోజు 10 కిలోమీటర్లు రోడ్లు తిరిగి జాతకాలు చెప్పి పట్టుపోసుకునేవాడిని. ఇక్కడ ఒక్క అడుగు కూడా కదలనివ్వకుండా చేశారు. చాలా కష్టంగా ఉంది బాయ్. లొట్టలేసుకుంటూ పిట్ట మాంసం తిని పడుకోవటానికి కష్టమే ఉంది కోయిదరా. ఓపిక పట్టు. నా పెళ్ళవగానే నీకు దండేసి ఊరేగింపుగా తీసుకెళ్లి హైటెక్ సిటీ దగ్గరున్న ఫ్లాట్లో దిగబెడతాను, సరేనా? కుర్రో కుర్రు, వీడి మిడిసిపాటు ఇంకెన్ని రోజులు? మనువు ఎలా జరుగుతుందో చూద్దాం. కోయిదరా, మీరు ఈ పెళ్లి జరిగే అవకాశాలు తక్కువ అని చెప్తున్నా నాకెందుకో భయంగా ఉంది. ఇంత దుర్మార్గుడిని ఆపే శక్తి ఎవరికుంటుంది కోయిదరా? కుర్రో కుర్రు, అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, బెజవాడ కనకదుర్గా పలుకు. మనిషి ఎంత బలవంతుడైనా కాలానికి తల వంచాల్సింది. కుర్రో కుర్రు. దిగండమ్మా. రండమ్మా. రండి. అమృత, ఎవరో వచ్చినట్టున్నారు. నేను వెళ్ళి చూసేస్తానమ్మా. అమ్మా నమస్కారం. మమ్మల్ని విక్రమ్ బాయ్ పంపించారు. లోపలికి రావచ్చా? రండి బాబు. రండమ్మా.
ఇవన్నీ వదిన కోసం విక్రమ్ బాయ్ పంపించారు. వస్తావమ్మా? ఒక్క నిమిషం బాబు. అమృత, విక్రమ్ మనుషులు వచ్చారు. వదిన గారు నమస్కారం. మీకోసం ఇవన్నీ బాయ్ పంపించారు. ఇవన్నీ నాకు అవసరం లేదు, తీసుకెళ్ళండి. వదిన, బాయ్ ప్రేమతో పంపించారని చెప్పమన్నారు. మర్యాదగా వీటిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. మీరు వద్దంటే బాయ్ చాలా ఫీల్ అవుతారు. తీసుకువెళ్తా లేకపోతే బయటకు విసిరిమంటావా? ఒక్క నిమిషం వదిన. వదినకి నువ్వు సెలెక్ట్ చేసిన చీరలు చాలా బాగున్నాయి బాయ్. థ్యాంక్ యూ. నగలు కూడా చాలా బాగున్నాయి బాయ్. థ్యాంక్ యూ. ఏం బాలు, బాయ్ మీ వదిన చీరలు నగలు చూసి ఏమంటోంది? బాయ్, వదినకి ఇవన్నీ ఇష్టం లేదట. వెనక్కి తీసుకెళ్ళండి, లేకుంటే విసిరి కొడతానంటుంది. రాయ్, ఒకసారి మీ వదినకివ్వు. వదిన, బాయ్ మాట్లాడతాడట. నేను మాట్లాడను, ముందు నువ్వు తీసుకెళ్ళు. బాయ్, వదిన మాట్లాడనంటుంది. అయితే వదిన వాళ్ళ అమ్మకివ్వు. అమ్మా, బాయ్ మీతో మాట్లాడతాడంట. అక్కర్లేదు, నేనే మాట్లాడతాను. హలో. డార్లింగ్, వద్దంటే ఎలా? త్వరలోనే మన పెళ్లి, మంచి ముహూర్తం కూడా చూశాను. నేనే స్వయంగా వచ్చి ఇద్దామనుకున్నాను, కానీ సిటీకి కొత్త కమిషనర్ వచ్చాడు. సెక్యూరిటీ ప్రాబ్లం, అందుకే రాలేకపోయాను. నేను పంపించిన చీరలు నగలు కట్టుకొని పెళ్లి కూతురివై పెళ్లి మంటపంలోకి నడుచుకుంటూ నువ్వు రావాలి. అది నేను చూడాలి. నువ్వు పంపించిన నగలు చీరలు చూసి, నీ రౌడీజం చూసి, నీ గుండాయిజం చూసి భయపడి నేను లొంగిపోయాను అనుకుంటున్నావేమో. ఆడపిల్ల వీటన్నిటికంటే విలువిచ్చేది మంచి మనసున్న మనిషిని. అది నీ దగ్గర లేనప్పుడు ఈ ప్రపంచం మొత్తం నా కాళ్ళ దగ్గర పెట్టినా అది చాలా చిన్నదిగానే కనిపిస్తుంది. నేను మా నాన్న కోసమే పెళ్లి కొప్పుకున్నాను, అంతేకాని నిన్ను నీ గొప్పతనాన్ని చూసి పెళ్లి చేసుకుంటున్నాననే భ్రమలో నుంచి ఒక్కసారి బయటకొచ్చి ఆలోచించు. అప్పుడు నీకు అర్థమవుతుంది అమృత అనే ప్రాణం లేని బొమ్మని పెళ్లి చేసుకుంటున్నావని.